ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినముల వాక్యముగా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచన భాగాన్ని చదువుకుందాం. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగములో కీర్తనకాడు దావీదు మహారాజు ఆ పరమ తండ్రి దేవాది దేవుని వేడుకుంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ శరణజొచ్చి ఉన్నాను, నాకెవ్వరు లేరు, నాకు ఏ ఆధారము లేదు. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా బంధుడవు నీవే. నాకంటూ ఎవరైనా ఉన్నారు అని అంటే నేను తల్లి గర్భము నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నీవే నా ఆధారము అని చెప్పి ఆయన దేవుని మీద ఆధారపడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నీవే నా కాపరివి, నీవే నా తండ్రివి, నీవే నా భర్తవు, నీవే నా దైవానివి, నీవు తప్ప మరి ఎవరూ లేరు అని చెప్పి ఆయన దేవుని మీద ఆధారపడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నీవు నన్ను కాపాడము, నీవు తప్ప నాకు ఎవరు లేరు అని దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఎందుకు ఇంతగా దేవుని మీద భక్తుడు మహారాజు ఆధారపడుతున్నాడు? అసలు ఆయన పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది ఆయన పరిస్థితి అనే విషయాన్ని గమనిస్తే చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. దేవా, నన్ను కరుణింపుము, నీ శరణజొచ్చి ఉన్నానని ఎందుకు అన్నాడు అని అంటే, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు. దినమెల్లా ప్రతిరోజు కూడా మనుషులు ఏం చేస్తున్నారట? కుట్రబన్నుతూ ఉన్నారట. ఆ మనుషులు బంధువులై ఉండవచ్చు, ఆ మనుషులు తన తోటి వారున్నవారై ఉండవచ్చు, ఆ మనుషులు తన పిల్లలై ఉండవచ్చు, ఆ మనుషులు తన కుటుంబీకులై ఉండవచ్చు, ఆ మనుషులు తనతో పాటు ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, తెలియని వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ఉదయకాల సమయంలో దైవజనాంగమ వాక్యం వింటున్నటువంటి వారులారా, నీవు మనుషుల కుట్రలో ఉన్నావేమో, మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తున్నావేమో. వాక్యం సెలవిస్తుంది, కీర్తన దావీదు మహారాజు దేవుని మీద ఆధారపడినట్లుగా నీవు నేను మనమందరం ఆధారపడవలసిన వారమై ఉన్నాం. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా ఆయన వేడుకుంటున్నాడు. నీ శరణజొచ్చి ఉన్నాను దేవా, నన్ను కాపాడు. అవును, ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు, ఆయన భద్రపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన పరిస్థితులు మనుషుల కుట్రలలో ఉన్నాడట. అవును, ఈ ఉదయకాల సమయమందు నీ ఇంటి వారి కుట్రలో ఉన్నావా? నీ బంధువుల కుట్రలో ఉన్నావా? ఉద్యోగంలో కుట్రలో ఉన్నావా? వ్యాపారంలో ఉన్నటువంటి స్థలాల్లో నీ మీద కుట్రలు బందుతున్నారా? అయితే ఈ కుట్రలు తప్పించుకోవడానికి నువ్వు మనుషులను ఆశ్రయించకు, నువ్వు సృష్టికర్త అయిన దేవుని ఆశ్రయించము. ఆ సృష్టికర్త నిన్ను కాపాడే దేవుడు దావీదు దేవుని ఆధారం చేసుకుంటున్నాడు. అయ్యా, నీవే నన్ను కాపాడవలసిన వాడవు గనుక నీవు నన్ను కాపాడుము. చూడండి ఎంత చక్కగా వాక్యం సెలవిస్తుంది. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని వేడుకుంటున్నాడు. చూడండి, ఆ విధంగానే 25వ అధ్యాయము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. చూడండి ప్రియులారా, దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, మనుషుల కుట్రల నుంచి కాపాడు. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను నీవు సిగ్గుపడనీయకుము. అను ప్రియులారా, ఈరోజు మన పరిస్థితులు తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తలదించుకునే పరిస్థితుల్లో ఉన్నావేమో. అయితే వాక్యం సెలవిస్తుంది, నీ తల ఎత్తే దేవుడు ఉన్నాడు ఇక్కడ.
నీ తల ఎత్తే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మహారాజు దేవుని ఆశ్రయించినట్లుగా, దావీదు మహారాజు దేవుని శరణజొచ్చినట్లుగా, దావీదు మహారాజు దేవుని మీద ఆధారపడినట్లుగా నువ్వు ఆయన మీద ఆధారపడితే నిన్ను సిగ్గుపడనీయడు, నిన్ను అవమానపడనీయడు. ఆయన జనులు సిగ్గుపడకుండా తల ఎత్తుకొని జీవించారట, తల ఎత్తుకొని గొప్ప విజయాలు పొందుకున్నారట. కనుక ప్రియ దైవ జనాంగమా, ఆయనను నమ్ముకుంటే, ఆయన మీద నువ్వు ఆధారపడితే నిన్ను సిగ్గుపడనీయని దేవుడు, నిన్ను కుట్రలో చిక్కుకొననీయని దేవుడు, కుట్రలో నుంచి, వేటకాని ఊరిలో నుంచి ఆయన విడిపించే దేవుడు, నీ తల ఎత్తి నిలవబెట్టే దేవుడని ఇక్కడ లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. చూడండి, అదేవిధంగా 57వ అధ్యాయము కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీళ్ళ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు ఏ ఆపదలు? నీ స్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఏ ఆపదలలో ఈ ఉదయకాల సమయం ఉన్నావో ఆ ఆపదలన్నిటి నుంచి విడిపించే దేవుడు, ఆ కుట్రలన్నిటి నుంచి విడిపించే దేవుడు, సిగ్గుతో అవమానముతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండగా వాటన్నిటిలో నుంచి విడిపించి తల ఎత్తుక నిలబెట్టేటువంటి దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఆపదల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ నిందల అవమానాలలో ఉన్నావో వాటన్నిటి నుంచి ఆయన విడిపించడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన రెక్కల నీడలో ఉంటావా? ఆయన రెక్కల చాటున ఉంటావా? ఆయన రెక్కల చాటున నువ్వు భద్రపరచబడతావా? ఆయన రెక్కల చాటున నువ్వు స్థిరపరచబడతావా? ఒక్కసారి నిన్ను నీవే ఆలోచించు, ఒక్కసారి నిన్ను నీవే ఆలోచన చేయి, ఒక్కసారి నిన్ను నీవే ఆలోచన చేసుకో. నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ పరిస్థితిని బట్టి, నీ పరిస్థితుల కుటుంబ పరిస్థితులను బట్టి తల్లడిల్లుతున్నావా? వేదనలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? మనోవేదనతో, చింతతో ఉన్నావా? ఈ ఉదయం కావాల్సిన వాక్యం నీకు తెలియజేస్తున్న శుభ సందేశం ఏమిటంటే, నీ చింత యావత్తంతా ఆయన మీద వేసేయి, నీ బాధలన్నీ ఆయన మీద వేసేయి. ఎన్ని కుట్రలన్నా ఉండని నీ మీద, నిన్ను ఎన్ని విధాలుగా అవమానపరిచే వాళ్ళు ఉండని, నిన్ను ఎన్ని విధాలుగా శోధించేవారు ఉండని, ఆపదలు ఉండని, కీడులు ఉండని, ఏం భయపడకు, దిగులు పడకు, జడియకము. ఆయన నీ పక్షముగా ఉన్నవాడు, ఆయన నీతో ఉన్నవాడు, ఆయన నిన్ను తల ఎత్తుకొని నిలబెట్టేటువంటి వాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచేటువంటి వాడు, మహోన్నతుని రెక్కల చాటున ఉండువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన రెక్కల చాటులో ఉంటే, ఆయన రెక్కల చాటును భద్రపరచబడితే, ఆయన రెక్కల చాటును నీ వాసన చేస్తే నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. ఏ కుట్రలు నీ మీద పని చేయవు, ఏ నిందలు నీ మీద పని చేయవు, ఏ అవమానాలతో నువ్వు తలదించుకున్నావు, అన్ని విషయాల ఘన విజయాన్ని పొందుకుంటావు. ఆయన కృప, ధన్యత, ఆధిక్యత నువ్వు పొందుకుంటే నిన్ను హెచ్చించి తలగా నిలబెట్టే దేవుడు, నిన్ను కాపాడి భద్రపరిచే దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయం ముందు మన జీవితాన్ని సమర్పించుకుందాం, మన కుటుంబ సమేతంగా ఆయనకు సాగిలపడదాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం. మనకున్నటువంటి ప్రతి కుట్రలను తీసివేసి, అసమాధానాలు తీసివేసి, ఆ ఇరుకులు ఇబ్బందులను తీసివేసి, ప్రతి కీడులను కొట్టివేసి గొప్ప సమాధానం మనకిస్తాడు. అతి భాగ్యము, యోగ్యత, ధన్యత ఆ త్రియక దేవాదేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల నీకు నిన్ను వందనాలకు తగిన ఆశలు చెల్లిస్తున్నాను. ఎన్ని మాటలు నాలో, మాలో, మా అందరిలో మీరు ఫలింపచేయమని క్రీస్తు యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.